కృష్ణా జిల్లాలోని మొవ్వలో ఘనంగా కూచిపూడి పథక స్వర్ణోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. వేడుకల్లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేపట్టారు. సంస్కృతి, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రులు తెలిపారు. రీతిని ప్రపంచం నలుమూలల్లో ఇప్పటికీ కూడా అందరూ కూడా పూర్తిగా ఆకర్షితులవుతున్నటువంటి సందర్భంలో మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కడైతే ఈ కళ పుట్టిందో, ఎక్కడైతే ఇది ప్రారంభమైందో ఆ ప్రాంతంలో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో దీనికి సరైనటువంటి పోషణ దొరకడం లేదనేటువంటి బాధ కూడా, అపప్రద కూడా మనందరి మీద కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి నేపథ్యంలో మేము ఈ కూచిపూడి నృత్యోత్సవాన్ని గొప్పదనాన్ని చెప్పడం కంటే కూడా రాజకీయాల్లో ఉండి విధానపరమైనటువంటి నిర్ణయాలు చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా చేయాల్సింది ఈ కూచిపూడి కళకి మనందరం కూడా చేతులు అడ్డుపెట్టి అది